సుజుకి యాక్సిస్ 125 అనమాట. అన్నయ్య గారు 3 రోజుల క్రితం బండి కొన్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంజిన్ ఆయిల్ ఉందని చెప్పారంట. అన్నయ్య కూడా ఇంజిన్ ఆయిల్ ఉంది కదా అని 100 కిలోమీటర్స్ కొట్టాడు. బండి ఇప్పుడు బోర్కి వచ్చింది. ఇదిగోండి బండి బోర్ పిస్టన్ సీజ్ అయిపోయింది చూసారా. బండి కొనేటప్పుడు ఆయిల్ వాళ్ళు ఉందని చెప్తారు, కానీ మీరు ఆయిల్ కన్ఫామ్గా మార్చుకోండి. మీ చేతికి వచ్చాక మాత్రం బండి ఎలా ఉండాలంటే రన్ ఆడియచ్చు చాలా, అర్థమైంది. కాబట్టి బండి కొన్నా సరే సెకండ్ హ్యాండ్లో బండి కొంటే కంపల్సరీ మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకోండి. వాళ్ళు నిన్నే మార్చను మొన్నే మార్చను అన్నా సరే మీరు వినమాకండి, ఇంజిన్ ఆయిల్ మార్చుకోండి, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే బోర్ కిట్టు. ఇదిగోండి ఇది పిస్టన్ అనమాట. దీంట్లోకి ఇలా గుద్దుకుంటూ ఉంటుంది అనమాట. ఇదిగోండి కిందకి పైకి కిందకి పైకి ర్యాపిడ్ అయ్యి మనకి బండి స్పీడ్ పికప్ అనేది లెగిసిద్ది అనమాట. ఇదిగోండి ఇదైతే కనుక హెడ్, ఇది కూడా పౌండరీకి పంపిస్తాము. ఇదైతే కొత్తది వేయాలంటే 5,000 దాకా ఉంటుంది. కాబట్టి ఇవి పౌండరీ చేపిస్తారనమాట. ఏ మెకానిక్ అయినా సరే ఏ షోరూమ్ అయినా సరే హెడ్ అనేది కొత్తది వేయరు, పౌండరీగా పంపిస్తారు. బోర్ కిట్ మాత్రం కొత్తది వేయచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి 2,000-2,500 ఉంటుంది. కాబట్టి మీరు ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ అనేది చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.